ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. నవంబర్ నెల సంవత్సరం బట్టి శ్రీవారికి దర్శన టికెట్లో భాగంగా రేపు ఆగస్టు నెల 18వ తారీఖున ఉదయం 10 గంటల నుండి ఆగస్టు నెల 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా శ్రీవారిక మొదటి గడప దర్శన టికెట్గా పిలుస్తున్నటువంటి శ్రీవారిక ఆదిత్యవ ఎలక్ట్రానిక్ పద్ధతిలో అంటే లాటరీ పద్ధతిలో శ్రీవారి భక్తులను ఎంపిక చేయడం జరుగుతుందండి. దీనికోసం ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి టీటీడీ దేవస్థానం వారు 2 days వరకు కూడా సమయం ఇవ్వడం జరిగింది. అది రేపు ఆగస్టు 18వ తారీఖున ఉదయం 10 గంటల నుండి ఆగస్టు 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా టీటీడీకి సంబంధించిన వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలండి. ఇలాగ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులకి సంబంధించినటువంటి రిజల్ట్ మనకి ఆగస్టు నెల 20వ తారీఖున మధ్యాహ్నం 12 తర్వాత రావడం జరుగుతుంది. ఈ సేవలకు ఎంపికైనటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు ఈ సేవకు తగ్గటువంటి అమౌంట్ కట్టడానికి 2 days వరకు కూడా టైం ఇవ్వడం జరుగుతుందండి. అది కూడా ఆగస్టు 20వ తారీఖున మధ్యాహ్నం 12 గంటల నుండి ఆగస్టు 22వ తారీఖున మధ్యాహ్నం 12 లోపు మీరు ఎంపికైనటువంటి సేవకు తగ్గటువంటి అమౌంట్ ఎవరైతే కట్టారో వీళ్ళు మాత్రమే ఈ శ్రీవారిక ఈ ఆదిత్య సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. వీటిలో మనం మొదటి గడప దర్శన టికెట్గా కూడా పిలుస్తూ ఉంటాం. ఇందులో మనకి సుప్రభాత్ సేవ 120 రూపాయలు, తోమల సేవ 220 రూపాయలు, అర్చన సేవ 220 రూపాయలు, అష్టదళ పద్మనారాధన సేవ 1250 రూపాయలు చొప్పున ఉంటుంది. కాబట్టి ఈచ్ పర్సన్ ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ శ్రీవారిక మొదటి గడప దర్శన టికెట్గా పిలుస్తున్నటువంటి ఈ ఆదిత్య సేవ ఎలక్ట్రానిక్ డిప్లో కోసం ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుని శ్రీవారి సేవలో తరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.